Hey everyone, PJ here on PocketTech. I am back again with another video, that too with Android video. I am here with nothing one full review. నాకు గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం. మాకు యూఎస్లో నథింగ్ ఫోన్ అవైలబుల్గా లేకపోయినా నేను ఇండియా నుంచి తెప్పించుకొని యూస్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఇది రిలీజ్ అయినప్పటి నుంచి యూస్ చేస్తూనే ఉన్నాను. ఒకసారి నా ఫుల్ రివ్యూ ఏంటి, నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఫోన్లో ఉన్న ఫస్ట్ ప్రో వచ్చేసి డిజైన్ అనమాట. ఫస్ట్ ఫోన్ మనకి నథింగ్ ఫోన్ వాళ్ళ నుంచి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి డిజైన్ చాలా యూనిక్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ బ్యాక్ ఉంటుంది విత్ గ్లాసీ ఫినిష్. అండ్ సైడ్స్ చూసుకుంటే మనకి కంప్లీట్గా ఇది ఫ్లాట్ ఎడ్జెస్తో వస్తుంది, మేడప్ ఆఫ్ అల్యూమినియం. ఫ్రంట్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ ఉంటుందన్నమాట. ఎంత గొరిల్లా గ్లాస్ సపోర్ట్ ఇచ్చినా కేస్ లేకుండా లేదు అంటే టెంపర్డ్ గ్లాస్ లేకుండా యూజ్ చేస్తే ఖచ్చితంగా స్క్రీన్ మీద అయితే మనకి ఎక్కువ స్క్రాచెస్ పడతాయి. ఎవరైనా నథింగ్ ఫోన్ వన్ పర్చేస్ చేసి యూజ్ చేయాలి అనుకుంటే నేనైతే టెంపర్డ్ స్క్రీన్ గార్డ్ లేదు అంటే ఫోన్ ట్రాన్స్పరెంట్ కేస్ వేసి యూజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. నేనైతే కేస్ వేయకుండా యూజ్ చేశాను అనమాట. అక్కడక్కడ చిన్న స్క్రాచెస్ అండ్ డెంట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి గ్లిఫ్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ పర్సనల్గా ఎప్పుడు బాగా ఉపయోగపడిందో చెప్తాను. బేసిక్గా మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనేది ఫోన్కి బ్యాక్ సైడ్ మాత్రమే ఉంది, ఫ్రంట్ సైడ్ లేదు. సో ఎప్పుడైనా సరే చీకట్లో నేను ఫోన్ ఇలా పెట్టేసి పడుకుంటాము, లేదు అంటే లైట్స్ అని ఆపేసి టీవీ చూస్తూ ఉంటాం కదా, ఫోన్ సైలెంట్లో ఉంటుంది. బట్ ఎప్పుడైనా మెసేజ్ కానీ లేకపోతే కాల్స్ కానీ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ మనకి అదంతా గ్లో అవుతుంది కదా. సో సడన్గా చూస్తాం, ఓకే మనకి మెసేజ్ కానీ లేదా నోటిఫికేషన్ కానీ వచ్చింది అని చెప్పి రియలైజ్ అవుతూ ఉంటాను నేను. అలాంటి సిచ్యువేషన్స్లో చాలా హెల్ప్ అయింది. ఇమీడియట్ ఆఫీస్ కాల్స్ కొన్ని మిస్ అయిపోయి ఉండేదాన్ని అనిపించింది. అలా గ్లో అవడం వల్ల నేను రికగ్నైజ్ చేసుకోగలిగాను. అండ్ సెకండ్ వచ్చేసి నేను ఫొటోస్ తీసేటప్పుడు అబ్జర్వ్ చేశాను. ఎప్పుడైనా సన్సెట్ టైంలో కానీ చీకట్లో కానీ ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ యూస్ చేసి నేను ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఫ్లాష్ లైట్ కన్నా మనకి తక్కువ లైట్ కావాలి అనే సిచ్యువేషన్స్లో ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ బాగా హెల్ప్ అయింది. ఒక్కొక్కసారి ఎక్కువ ఫ్లాష్ వేస్తే ఫేస్ అంతా వైట్గా అయిపోతుంది కదా, అలా ఫ్లాష్ చేయలేము కానీ చీకటిగా ఉన్న సిచ్యువేషన్స్లో ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే బాగా హెల్ప్ అయింది. అందరికీ ఈ 2 సినారియోసే హెల్ప్ అవుతాయి అని చెప్పట్లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సినారియోలో ఇష్టపడుతూ ఉంటారు. నేను పర్సనల్గా అయితే ఈ 2 సినారియోస్లో గ్లిఫ్ ఇంటర్ఫేస్ని ఎక్కువగా యూజ్ చేశాను. సో మనకి నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయంటే, ఫస్ట్ది మీకు మెసేజ్ వచ్చినా కాల్ వచ్చినా మనకి నోటిఫికేషన్ వస్తుంది. లేదు అంటే మీ బ్యాటరీ యొక్క ఛార్జింగ్ అయిపోయినప్పుడు కూడా మనకి బ్యాక్ సైడ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. లేదు అంటే మీరు ఫోన్ యూజ్ చేయకుండా జస్ట్ తీసుకెళ్ళి ఇలా టేబుల్ మీద మన డిస్ప్లే కిందకి పెట్టినప్పుడు మనకి పైన లైట్స్ అనేవి వెలుగుతూ ఉంటాయి. అండ్ దీంతో పాటుగా మనకి దీంట్లో 5G సపోర్ట్ ఉంటుంది, అలాగే డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. అంతేకాదు దీంట్లో IP53 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. మొత్తం కాదు, లైక్ స్ప్లాషెస్ ఆఫ్ వాటర్ని మాత్రమే సస్టైన్ అవ్వగలదు. నెక్స్ట్ నాకు బాగా నచ్చింది వచ్చేసి సాఫ్ట్వేర్ అనమాట. మనకి ఇది Android 12తో వస్తుంది. ప్రజెంట్ Android 13 బీటా కూడా నడుస్తుంది అనమాట. మనకి స్టాక్ ఆండ్రాయిడ్కి చాలా దగ్గరగా అనిపిస్తుంది అనమాట, విత్ ఫ్యూ మైన్యూట్ చేంజెస్. మొత్తం మనకి ఫాంట్ అంతా డాట్గా అనిపిస్తుంది. సో నథింగ్ వాళ్ళ పేర్లో చూస్తే మనకి డాట్స్గా ఉంటాయి కదా, మొత్తం మనకి సెట్టింగ్స్ అంతా మళ్ళీ అలా డాట్గా ఉంటుంది. ఈవెన్ స్క్రీన్ మీద టైమ్ డేట్ కూడా అవన్నీ మనకి డాట్గా ఉంటుంది ఫాంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్విక్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ యాప్స్ అన్నీ మనకి లార్జ్ ఐకాన్స్ ఉంటాయి కదా, మనకి ఇంకా కిందకి డ్రాగ్ చేసినప్పుడు మనకి మొబైల్ డేటా కానీ బ్లూటూత్ కానీ వైఫై కానీ అవి ఇంకా ఎన్లార్జ్ అయిపోయి కనిపిస్తూ ఉంటుంది. క్విక్ సెట్టింగ్సే కాదు, స్క్రీన్ మీద హోమ్ స్క్రీన్ మీద ఉన్న యాప్స్ కూడా మనం ఎన్లార్జ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఎప్పుడైనా మీరు ఏదైనా మెసేజ్ చేయాలి అనుకుంటే వెళ్ళి మెసేజ్ యాప్ ఎక్కడుంది అని చెక్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా, సో అది ఎన్లార్జ్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఫ్యూ ఇంపార్టెంట్ యాప్స్ని సర్చ్ చేసుకునే టైం కూడా ఉండదు. అలా స్క్రోల్ చేసేసి పెద్దగా కనిపిస్తుంది కాబట్టి ఓపెన్ చేసి మనం మెసేజెస్ సెండ్ చేసేసుకోవచ్చు. సో Android 12లో అయితే ఇలా ఫీచర్స్ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి, చాలా యూస్ఫుల్గా అనిపిస్తున్నాయి అనమాట. ఇంకా Android 13కి ఏం ఫీచర్స్ తీసుకొస్తారా అని నేనైతే వెయిట్ చేస్తున్నాను. మనకి Android 13 వచ్చేసి ఫస్ట్ మిడ్ ఆఫ్ 2023లో రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వగానే వీడియో అయితే చేస్తాను, సో స్టే ట్యూన్ టు PocketTech. థర్డ్ ఫీచర్ నాకు బాగా నచ్చింది వచ్చేసి డిస్ప్లే అనమాట. ఇది 6.55 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది విత్ OLED స్క్రీన్. దీంట్లో మనకి 1 బిలియన్ కలర్స్ ఉంటాయి అలాంగ్ విత్ HDR10+. అంతేకాదు ఇది ప్రమోషన్ డిస్ప్లే అనమాట, అంటే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. యూజ్ చేసినప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది 1080p ప్యానల్తో వస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే 1080p/2400 పిక్సెల్స్తో వస్తుంది. అండ్ పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 402 ppi. నాకైతే డిస్ప్లే పరంగా ఎటువంటి ఇష్యూస్ లేవు, చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. బట్ ఇది 1080p ప్యానల్, ఈ ప్రైస్ రేంజ్లో 1080p ప్యానల్ ఈజ్ ఓకే, నాట్ బ్యాడ్ అట్ ఆల్. అండ్ నేనైతే ఇక్కడ ఒక ఆడియో అండ్ వీడియో బిట్ ప్లే చేసి చూపిస్తున్నాను. సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు.
నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మనకి దీంట్లో 4500 mAh బ్యాటరీ వస్తుంది అనమాట. అండ్ మనం వైర్ యూస్ చేసి ఛార్జింగ్ చేస్తే కనుక 33 వాట్స్ సపోర్ట్ ఉంటుంది. వైర్లెస్గా ఛార్జ్ చేయాలి అనుకుంటే 15 వాట్స్ యూస్ చేసుకోవచ్చు. గుడ్ థింగ్ మనకి దీంట్లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఉందన్నమాట. 5 వాట్స్ సపోర్ట్ ఉంటుంది. సో మనకి 4500 mAh బ్యాటరీ అనుకుంటే ఎంత యూస్ చేసినా 1 full day ఆఫ్ యూసేజ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు వైర్ యూస్ చేసి ఛార్జ్ చేస్తే కనుక ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక బార్ లాగా ఉంటుంది ఛార్జింగ్ పోర్ట్ పైన, ఇది గ్లో అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద బయోమెట్రిక్స్, దీంట్లో మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి ఇది అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనమాట. మన ఫింగర్ రికగ్నైజ్ చేయగానే ఈజీగా డివైస్ అయితే అన్లాక్ అయిపోతూ ఉంది. ఈ ఫీచర్స్ అయితే నాకు నథింగ్ ఫోన్ 1లో బాగా నచ్చాయి. ఇప్పుడు నాకు నచ్చని ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చిప్సెట్ అనమాట. మనకి ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778G+ చిప్సెట్తో వస్తుంది. సో ఇది 6 nanometers చిప్సెట్. మనకి దీంట్లో 5G సపోర్ట్ కూడా ఉంటుంది. CPU వచ్చేసి ఆక్టోకోర్ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. GPU చూసుకుంటే Adreno 642L మీద వర్క్ అవుతుంది. నేనైతే స్నాప్డ్రాగన్ 8 Gen 1 కానీ లేకపోతే స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్ కానీ వస్తుందేమో అనుకున్నాను. అవి వచ్చుంటే కనుక అసలు ఈ ఫోన్కి తిరుగుండేది కాదు. ర్యామ్ ఆప్షన్ చూసుకుంటే మీరు కనుక 128GB కానీ 256GB కానీ పర్చేస్ చేయాలి అనుకుంటే మనకి 8GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. లేదు 12GB ఆఫ్ ర్యామ్ కావాలి అనుకుంటే మీరు 256GB స్టోరేజ్ విత్ 12GB ఆఫ్ ర్యామ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కెమెరా, దీంట్లో మనకి డ్యువల్ కెమెరా సెటప్తో వస్తుంది. రెండు మనకి 50 మెగాపిక్సెల్ లెన్స్తోనే వస్తాయి అనమాట. వైడ్ కానీ అల్ట్రా వైడ్ కానీ ఫోకల్ లెంత్లో వేరీ అవుతూ ఉంటుంది. అండ్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసి 114 degrees ఫీల్డ్ వ్యూతో వస్తుంది. సో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఓన్లీ వైడ్ యాంగిల్ లెన్స్లో మాత్రమే ఉందన్నమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో అయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా లేదు. వీడియో రికార్డింగ్స్ వచ్చేసి మనం 4K వీడియో at 30 FPS, 1080p వీడియో అయితే కనుక 30 and 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ వీడియోస్ మాత్రం మనం ఓన్లీ 1080pలో మాత్రమే షూట్ చేసుకోగలుగుతాము. ఫ్రంట్ ఫేసింగ్ 4K వీడియో సపోర్ట్ అయితే ఇంకా ఇవ్వలేదు. సో మనకి నథింగ్ ఫోన్లో ఉన్న కెమెరా అయితే ఓకే కెమెరా అనమాట. ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదు. మనం షూట్ చేసిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఈ ఫోన్లో చూసుకోవడానికి వరకే బాగుంటుంది. పక్కన ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసినా లేదంటే స్క్రీన్ మీద మ్యాక్బుక్లో కానీ ల్యాప్టాప్లో కానీ చూసినా మనకి క్వాలిటీ అయితే రెడ్యూస్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. అంత హై క్వాలిటీ ఇమేజెస్ లాగా అనిపించలేదు. వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఒక రెడ్ ఐకాన్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇలా బ్లింక్ అయినప్పుడు మనం వీడియోస్ రికార్డ్ చేస్తున్నట్టు ఇండికేషన్. సో పబ్లిక్లో ఉండి ఎవరు మనల్ని చూడలేదు వీడియోస్ తీస్తున్నా అనుకుంటే కాదు, ఇక్కడ తెలిసిపోతుంది. మనకి రెడ్ ఇండికేషన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎవరైనా నథింగ్ ఫోన్ 1 యూస్ చేసి వీడియోస్ రికార్డ్ చేస్తుంటే మనం ఈజీగా చెప్పేయచ్చు. ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్. నాకు పర్సనల్గా వైట్ కలర్ నచ్చింది అనమాట. అన్ఫార్చునేట్లీ నేను ఇండియా నుంచి షిప్ చేయించుకోవాల్సి వచ్చింది కాబట్టి నేను పర్చేస్ చేసే టైంకి నాకు వైట్ కలర్ అవైలబుల్గా లేదు, ఓన్లీ బ్లాక్ కలరే అవైలబుల్గా ఉంది. సో ఇట్స్ ఓకే అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి బ్లాక్ తీసుకున్నాను. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 30,000 రూపీస్ పడుతుంది. సో చూసారు కదా, ఇదైతే నా పర్సనల్ రివ్యూ ఆఫ్ నథింగ్ ఫోన్ 1. నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటి, నాకు నచ్చని ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేశాను. మీరు కనుక నథింగ్ ఫోన్ 1 యూస్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఏం ఫీచర్స్ బాగా నచ్చినాయో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో, సో దట్ మన సబ్స్క్రైబర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.